ఆ విధానం గురించి తెలుసుకుంటే. కాబట్టి ఈరోజు ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ఆహ్, నేను చెప్పే విషయం ఏంటంటే, సర్వశక్తివంతునిపై సానుభూతి. దీని గురించి మనం తెలుసుకుందాంని. ముందుగా అసల బాబా మౌనం గురించి ఒక 5 నిమిషాలు మనం తలుచుకుందాం. ప్రతి యుగంలో కూడా భగవంతుడు మానవ దేహంతో భూమి మీద అవతరించినప్పుడు, అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా తన విశ్వకార్యాన్ని నిర్వహించడానికి ఒక సాధనాన్ని ఎంచుకుంటాడు. ఇది మనందరికీ తెలుసు. బాబా చెప్పిన విషయం. ఈ యుగంలో మెహర్ బాబా ఎంచుకున్న సాధనమేంటి? మౌనం. మెహర్ బాబా యొక్క దివ్యత్వం, అనంతతత్వం ఎలా మన మనసుకి, మాటలకి అతీతమైనవో, ఆయన మౌనం కూడా అంతే. మనకు అవగతం కాదు. దాని గురించి వివరించడం గాని, విశ్లేషించడం గాని, మన మేధస్సుకి మాటలు సరిపోవు. అంటే ఎంత చెప్పుకున్నా బాబా అంత మౌనం ఉన్నారండి, ఎంత త్యాగం చేశా ఆ మాటలేమి సరిపోవు అంటున్నారు. అంత త్యాగమయ జీవితం గడిపాడు భగవంతుడైన అవతార్ మెహర్ బాబా. అవతారుని పని స్వభావరీత్యా విశ్వాత్మకంగా ఉంటుంది. అది పనిచేసే పరిధి మానవ ఊహలకు అతీతం. ఒక్క నిమిషం. యాహ్! జై బాబా అండి. సారీ. అవతారుని పని స్వభావరీత్యా విశ్వాత్మకంగా ఉంటుంది. అది పనిచేసే పరిధి మానవ ఊహలకతీతం. ఆయన చేసే పని సృష్టిలోని కోట్లాది మంది పైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా బాబా పనులు మానవాళి యొక్క చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి మరియు ప్రపంచాన్ని భగవంతుని వైపు మరల్చడానికి ఉద్దేశించబడినవై ఉంటాయి. భగవంతుడు ఎప్పుడు కిందకి దిగి వచ్చినా కూడా ఈ ఉద్దేశంలో మార్పు ఉండదండి. ఎందుకంటే మాయా ప్రపంచంలో మమేకమైపోతున్న మానవాడిని ఆ చైతన్యాన్ని ఉన్నత స్థాయికి అంటే పూర్తి చైతన్యం అయ్యాక నేను భగవంతుడును అనకుండా నేను ఫలానా నేను అది అంటున్నాడు కనుక అలా చైతన్యాన్ని అలా అటువైపు మరలిపోతున్న ఆ చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం అంటే నువ్వు భగవంతుడివే అని ఎరుక కలిగించడం అన్నమాట. ఆ ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రపంచాన్ని భగవంతుని వైపు మరల్చడానికి ఉద్దేశింపబడినవే ఉంటాయట ఎప్పుడూ కూడా. అది నా బాధ్యత అని బాబా అన్న మాటలు కూడా మనకు తెలుసు. అందరి కోసం ఆయన స్వయంగా ఎన్నో బాధలు భరించి, ఎంతో శారీరక శ్రమ కోర్చి చేసిన కార్యం ప్రపంచంలోని అందరి చైతన్య స్థాయిని పెంచడం కోసమేనని మనందరినీ భగవంతుని వైపు మరల్చటకేనని విషయం స్పష్టంగా విశదమవుతోంది. అంటే మనకి ఇన్నాళ్ళు రాముడు ఎందుకొచ్చాడు? ఆయన కార్యం ఏదో చేసుకొని వెళ్ళిపోయాడు. కృష్ణుడు ఎందుకొచ్చాడు? ఆయన ఇట్లా మనం అంటే అంత విశదంగా మనకి తెలియలేదండి. అంటే భగవంతుడు చెప్తేనే మనకు అర్థమవుతుంది. కానీ ఆ అవతారంలో బాబా బహిర్గతం చేయలేదు. కానీ ఈ అవతారంలో ప్రతీదీ ఓపెన్ బుక్ చేసేసారు. దానివల్ల భగవంతుని చేరడానికి మానవుడికి చాలా సులువైన మార్గాలు ఏర్పాటు చేశాడు ఈ అవతారంలో. కానీ ప్రతి అవతారంలో కూడా ఆయన ఎన్నో బాధలు భరిస్తాడు. శారీరక శ్రమ కోర్చుకుని ఎన్నో కార్యం అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఆత్మని అంటే మనం ఒక్క మానవులమే చూసుకుంటున్నాం. రాయి నుంచి అన్నారు బాబా. రాయి నుంచి మానవుడి వరకు ఆ చైతన్య స్థాయిని పెంచడం కోసమే భగవంతుడు మన మధ్యకొస్తాడట. అంటే భగవంతుని వైపు మరల్చడానికి ఆత్మ యొక్క సంస్కారాలను బట్టి ఆ ద ఆ భగవంతుని దశ తిరగడానికి మా కృషి చేస్తాడన్నమాట ఆయన. అది అది మనకందరికీ తెలుసు. ఎందుకంటే బాబా ఇచ్చిన సందేశాలన్నీ కూడా భగవంతుని దశ తిరగడానికే ఇచ్చిన సందేశాలు. అవన్నీ మార్గాలు. కాబట్టి ఇన్నాళ్ళు బాబా కూడా అంటారు, "ఇన్నాళ్ళు తిండి కోసమో బతికిన మనిషిని ఇప్పుడు భగవంతుని కోసము బతికేలా చెయ్యవలసి ఉందని" బాబాయే స్వయంగా చెప్పారు. ఇన్నాళ్ళు ఏంటి నేను, నా సుఖం, నా కంఫర్ట్, నేను నాతో మమేకమైపోయాం. అలాంటి మానవుడిని భగవంతుని కోసమే నువ్వు బతకాలిరా అందుకే వచ్చావు అని చెప్పడం కోసమే బాబా వస్తాడట భగవంతుడి కిందకి. కానీ మనకి కొంత అవగతం అయిందండి. ఈ ఆన్‌లైన్ స్కైపుల వలన, పెద్దల వలన మల్లికార్జునరావు గారు రామకృష్ణయ్య గారు వీళ్ళందరి ద్వారా మనకి ఏం తెలిసింది? అసలు మన గమ్యం ఏంటో మనకర్థమైంది. ఎలా ప్రయాణం చేయాలో అర్థమైంది. భగవంతునివికే ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలో అర్థమైంది. ఇవన్నీ బాబాయే మన ఇంటికొచ్చి స్వయంగా చెప్పించారు. కాబట్టి మనందరం కూడా ఎంతో అదృష్ట భాగ్యశాలులం. అందుకే మౌనం వస్తోందన్నా, మెహరాబాద్ వెళ్ళాలన్నా, బాబా విషయాలు వినాలన్నా, మన మన ఆత్మ, మన హృదయం కూడా ఎంతో ఆనందంగా,
స్వీకరిస్తున్నా. ఎందుకంటే మనం అలవాటు చేశాం గనక. కాబట్టి బాబా కూడా ఏమంటున్నారు, "ఇన్నాళ్ళు తిండి కోసమే బతికిన మనిషిని ఇప్పుడు భగవంతుని కోసమే బతికేలా చెయ్యవలసి ఉంది." అంటే మనందరి అదృష్టం మన బాబా ప్రేమికులందరినీ కూడా ఆయన కోసమే జీవించేలా, ఆయన మాటలే వినేలా, ఆయనతోనే ఉండేలా ఈ అదృష్ట భాగ్యాన్ని ఈ ఆన్‌లైన్ స్కేపులు ద్వారా కొన్ని గంటలు మనం బాబాతో గడుపుతున్నాము అంటే ఇది ప్రభువు ఇచ్చిన అద్భుత అవకాశమండి. ఆ కార్యం చేయడం కోసమే వస్తాడు భగవంతుడు అని చెప్తున్నాడు. అందులో చాలా ఉంది. కానీ ఆవగింజలో ఏదో అంటారు చూసారా? అది కొంచెం మనం అందరం అందుకున్నాం. బాబా ప్రేమికులం, అదృష్టవంతులం. ఇక ఈ హృదయం, మనస్సు ఆనందకరమైన సామరస్యంతో పనిచేయి రీతిగా మేళవించడం నా రాకలోని ముఖ్యోద్దేశం అని చెప్పారు. బాబా బాగా అవతారుడు ఎందుకొస్తాడు? అందుకే హైయెస్ట్ ఆఫ్ ది హైలో కూడా బాబా ఏం చెప్పారు? నేను కోరికలు తీర్చను, అవసరాలే తీరుస్తాను. ఏది అవసరమో అదే ఇస్తాను. కానీ నేను వచ్చే పనేంటి? ఈ హృదయం, మనసు 2 కూడా ఎప్పుడు విభేదిస్తూ ఉంటాయి. మనసొకటి చెప్తే, హృదయం ఒకటి చెప్తుంది. కానీ ఆఖరికి మనసునే జయించేలా చేస్తాం మనం. కాబట్టి ఈ హృదయము, మనస్సు సామరస్యంతో పనిచేయు రీతిగా మేళవించడం నా రాకలోని ఉద్దేశం అంటున్నారు బాబా. అందుకు నేను మీ స్వార్థపూరితమైన మనస్సులను హరింపజేసి, హృదయాలను ప్రేమతో నింపవలసి ఉంది. నేను వచ్చింది మీ హృదయాలలో ప్రేమ బీజాలు నాటడానికే అన్నారు బాబా. అందరి హృదయాలలో ప్రేమ బీజాలు నాటే బాబా కార్యానికి అది దేనికి దోహదపడింది? బాబా మౌనాన్ని ఒక మాధ్యమంగా వాడుకున్నారు కనుక, మౌనం గురించి బాబా అన్న సందేశాన్ని కూడా మనం తెలుసుకుని, బాబాకి సానుభూతి చూపించిన 2 సంఘటనల గురించి కూడా మనం తెలుసుకుందామండి. అంటే భగవంతుడు ఎప్పుడు ఎందుకు ఏదో ఒక సాధన తీసుకొనొస్తాడు అంటే, ఈసారి మౌనం ఎందుకు తీసుకొచ్చారు? బాబాకి చక్కగా పాడడం ఇష్టం. మంచి వాయిస్ ఉంది. పాటలు పాడడం అంటే ఇష్టం. పాటలు వినడం అంటే ఇష్టం. కానీ కేవలం, కేవలం మానవీయుల మీద ఉన్న అపార ప్రేమ, ఆ కరుణ, దయ వలన ఆయన త్యాగం చేసేసారు. అందుకే మెహరమా అంటారు, "త్యాగాలలోకెల్లా అత్యుత్తమ త్యాగం బాబా మౌనమే" అని. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? ప్రతి హృదయంలోనూ ప్రేమ బీజాలు నాటడానికి వచ్చాను అంటున్నారు. మరి అందరి హృదయాల్లో ప్రేమ బీజాలు నాటుతాను. కానీ ఆ నాటాలి అంటే ఇది ఒక మాధ్యమంగా వాడుకుంటున్నాను మౌనం అంటున్నారు బాబా. మౌనం గురించి బాబా అంటున్నారు, "నేనెప్పుడూ మౌనంగా లేను" అంటున్నారు. "నిత్యం మాట్లాడుతూనే ఉన్నాను. మీ హృదయ లోతుల్లో వినిపించే స్వరం నా స్వరమే. ఆ స్వరం ప్రేరణ, అంతర్దృష్టి మరియు మార్గదర్శకత్వంతో కూడిన స్వరం. ఆ స్వరమే నిన్ను ఉత్తేజపరుస్తుంది, నీకు అంతర్జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, నీకు దారి చూపుతుంది. ఆ స్వరం గ్రహించడానికి సంసిద్ధులై ఉన్న వారితో నేను మాట్లాడతాను." అంటే హృదయ ద్వారాలు తెరవమని చెప్తున్నాడు. హృదయం అంటే ప్రతి ప్రేమికుని హృదయం నా దేవాలయం అన్నారు కనుక, హృదయంలో ఉన్న బాబా వాయిస్‌ని వినాలంటే హృదయ ద్వారాలు తెరవండి అంటున్నారు బాబా. నేను మౌనంగా ఎలా ఉండగలను? అయితే నేను మీ వలే నాలుకతో మాట్లాడను కానీ, నా హృదయం మీ హృదయంతో మాట్లాడుతూనే ఉంటుంది. యథార్థమైన విషయాలు ఇవ్వడం మరియు తీసుకోవడం మౌనంలోనే జరుగుతుంది. అనాది నుండి భగవంతుడు కనబడకుండా, వినబడకుండా మౌనంలోనే పనిచేస్తున్నాడు. ఆయన అనంత మౌనం అనుభూతి చెందగలిగిన వారికి తప్ప అది ఇతరులకు కనబడదు, వినబడదు అన్నారు మెహర్ బాబా. ఈ రకంగా బాబా యొక్క మౌనం ఆయన ఎందుకొచ్చారు? ఈ మౌనం ఎందుకు తీసుకున్నారు అన్నది మనకిప్పుడు అవగతమైందండి. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క రకంగా బాబా చెప్పిన విషయాలు అన్నీ మేళవించి ఈ పుస్తకంలో రాశారు. మరి అలాంటి ఆయన మౌనాన్ని సానుభూతిగా తీసుకున్నారు. దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. బాబా యాహ్! తన విశ్వకార్యం కోసం నేను మౌనం వహించాను అన్నారు. ఆ మౌనాన్ని ఎప్పటి వరకు? ఆయన భౌతిక శరీరం త్యాగం చేసే వరకు కొనసాగించారు. మౌనంలోనే అనంత శక్తివంతమైన తన పనిని నిర్వర్తించారు. ఆయన చెంతనున్న వారికి అసలాయన మౌనంగా ఉన్నట్లే అనిపించేది కాదు. నిజంగా కూడా బాబా నేను రేపు మౌనం ఉంటానంటే ముందు రోజే అందరికీ అన్నీ అప్పచెప్పేసి మొన్నాడు లేచేసరికి మండలనుకున్నారట. బాబా సైలెంట్‌గా ఒక మూల కూర్చుంటారేమో అనుకున్నారట. కానీ ఇంకా యాక్టివ్‌గా ఎక్కువ పనులు చేయడం, ఇంకా యాక్టివ్‌గా ఉండడం, అప్పటికన్నా ఇంకా ఇప్పుడు ఇంకా ఎక్కువ పనులు, ఆ కార్యక్రమాలు త్వరగా జరుగుతున్నాయనడం, అసలు బాబా మౌనంగా ఉన్నారా అని కూడా వీళ్ళకి తెలిసేది కాదట. అలాగా అద్భుతంగా జరిపించారు ఆ కార్యాన్ని అంటారు మండలి కూడా. కాబట్టి ఆయన మౌనంగా ఉన్నట్లే అనిపించేదే కాదు. కానీ కొన్నిసార్లు బాబా సౌజ్ఞను చూసిన కొంతమంది సామాన్య మానవులు ఆయనపై సానుభూతితో చికిత్స కోసం బలవంతం చేసేవారట.
అయ్యో! అంత అద్భుతంగా, అంత అందంగా ఉన్నాడా కుర్రాడు. అతన్ని తీసుకెళ్ళి చూపించండి. పలానా డాక్టర్ చూపించండి, దర్గాకి తీసుకెళ్ళండి, పలానా ప్లేస్‌కెళ్ళండి. ఇట్లా చెప్తూ ఉండేవారట. అంటే బయట జనాలందరూ కూడా. అది చాలా ప్రేమతో, సహనంతో వారి సలహాలను పాటించేవారు కూడా బాబా. అంటే పక్కకు పెట్టేసేవారు కాదు. అందులో కూడా బాబా ప్రేమను చూసేవారు. అంటే వాళ్ళకి తెలియకపోయినా, వాళ్ళు భగవంతుడని గుర్తించకపోయినా, ఆ ప్రేమకి బాబా చాలా సంతోషించేవారట. కొన్ని కొన్ని పాటించేసేవారట కూడా. అందుకే బాబా ఏమంటారు, "నేను విశ్వానికి ప్రభువును, నా ప్రేమికుల ప్రేమకు దాసుడును" అన్నారు బాబా. అంటే వాళ్ళు బాబాకి భగవంతుడని గుర్తించకపోయినా, ఆయన యందు ప్రేమతోనే కదా చెప్తున్నారు. ఆయనకి మందులేయించండి, డాక్టర్ చూపించండి, భలేనా దర్గాకి తీసుకెళ్ళండి. ఇలా చెప్తూ ఉంటే బాబా చాలా ఆనందపడిపోయేవారట. కొన్ని కొన్ని చేసేసేవారట కూడా. బాబా అందుకనే బాబా అన్నారు, "నేను విశ్వానికి ప్రభువును, నా ప్రేమికుల ప్రేమకు దాసుడును" అని. అంటే అది ఎంత సహజమైనవి అంటే, బాబాపై సానుభూతి ప్రదర్శించబడిన ఆ సంఘటనలు మనం తెలుసుకుంటేనండి, నిజంగా ప్రభువు ప్రేమకు బానిసే అని మనకి అవగతమవుతుందనమాట. అదెప్పుడంటే 1930 ఆగస్టు నెలలో బాబా నాగపూర్‌లో ఉంటారు. ఆహ్, గైమాయి, పాపా జస్సావాలా మనకు తెలుసు కదా! ఇరిచ్చి తల్లిదండ్రులు. వాళ్ళేమో బాబాని ఆహ్వానిస్తారు. ఇస్తే బాబా వాళ్ళ ఇంటికొస్తారమాట. అప్పుడు ఇరిచ్చి చాలా చిన్నవాడు. దగ్గర దగ్గర 14 ఇయర్స్ ఉంటాయి. 14 ఏళ్ళు ఉంటాయేమో. ఓ సందర్భంలో బాబా అంటే చాలా చనువుగా అద్భుతమైన అదృష్ట భాగ్యశాలేనండి. ఇరిచ్చి మొత్తం ఫ్యామిలీ అంతా కూడా. చాలా చనువుగా తిరుగుతూ ఉండేవారట ఆ గదులన్నీ కూడా. ఓసారి ఇరిచ్చి బట్టలు పెట్టి తీసి అందులో ఒక డ్రెస్ నచ్చింట బాబాకి. బాబాకి నచ్చగానే అన్నట్ట గైమాయితో, "నాకు అగాలికి కూడా ఇలాంటి డ్రెస్ కుట్టించగలవా?" అని అడిగారట. గైమా చాలా సంతోషించేసి, "తప్పకుండా బాబా" అందిట. వెంటనే దర్జీని అప్పట్లో అంటే ఇప్పుడైతే మనం తీసుకెళ్ళి బట్టలిస్తే కుడతాడు. కానీ అప్పుడు ఇంటికొచ్చి కుట్టేవారండి. పెద్దవాళ్ళకి తెలుసు. టైలరే ఇంటికొచ్చి కుట్టేవాడమాట. అతనేంటి గుజరాతీ వాడు. పైగా వృద్ధుడు. పైగా పాచికంగా అతనికి కొంచెమే కనిపిస్తుందన్నమాట. కొంచెం కనిపించదు, కొంచెం కనిపిస్తుంది. ఆలీ కోసం సూట్ కుట్టడానికి బాబా స్వయంగా ఆ దర్జీకి వివరించి చెప్పారట. ఆ దర్జీని తీసుకురావడం అంటే ఆ టైలర్‌ని తీసుకురావడం గైమాయి బాబా దగ్గరుండి చెప్పాట. ఇది ఇలా ఈ సేమ్ ఇలాంటి డ్రెస్సే బలానా ఆలియాగాకి కుట్టాలి నువ్వు అని చెప్పి బాబాయే దగ్గరుండి ఎలా కుట్టాలో చెప్పారట. ఇరిచ్చి కోసం తెచ్చిన సిల్క్ క్లాత్‌ను గైమాయి ఆలీ కోసం సూటు కుట్టడానికి ఆ టైలర్‌కి ఇచ్చేసింది. బాబా మాట్లాడడం లేదని తెలుసుకుని ఆ వృద్ధుడు ఆయనెవరు? ఎందుకు మాట్లాడటం లేదు? అడిగాడు దర్జీ గైమాయిని. అతను నా పెద్దన్నయ్య. గొంతులో ఉన్న సమస్యల వల్ల మాట్లాడలేకపోతున్నారు. అన్ని చికిత్సలు చేసినా నయం కాలేదు అంది గైమాయి దర్జీతో. ఆ వృద్ధుడు బాబా ఎడల ఆకర్షితుడై ఆ విషయం వినగానే దిగులుపడి, "మేర్వాన్ సేత్ గారు, ఈ ఇంగ్లీషు మందులు మానివేసి నాతో కటియా వారికి రండి. అక్కడ మంచి ఆయుర్వేదులున్నారు, వైద్యులున్నారు. వారి చికిత్సతో మీకు పూర్తిగా నయమైపోతుంది" అని చాలా అమాయకంగా, అభిమానంతో బాబాతో అన్నాడు ఆ వృద్ధ దర్జీ. బాబా ఒప్పుకున్నట్టు తల ఊపి ఇలా వ్రాయించారు. అప్పటికే బాబా మౌనంలో ఉన్నారు కదా! బాబా రాయించారట. "నేను నా గొంతు పరీక్ష చేయించుకోవడానికి ఐరోపా ఖండానికి వెళ్తున్నాను. నాకు బహుశా అక్కడ సహాయం దొరకవచ్చు" అని బాబా ఉత్తరం రాయించారు. అంటే అక్కడున్న కాగితం మీద రాయించారట. అతనన్నట్ట, "యూరప్ వెళ్ళడం దేనికి మేర్వాన్ సేఠ్జీ? నా మాటలు విని కటియావారులో చికిత్స చేయించుకోండి" అని దర్జీ చెప్పాడు. బాబా చిరునవ్వు చిందించారు. ఆ వృద్ధ దర్జీ సాంగత్యంలో బాబా ప్రత్యేకంగా ఆనందాన్ని పొందారనే విషయం మనం ఇక్కడ గమనించాలి. సూదిలో దారం ఎమర్చవలసి వచ్చినప్పుడల్లా ఆ వృద్ధ దర్జీ మేర్వాన్ సేద్ ఇలా వచ్చి ఈ ముసలివాని కోసం సూదిలో దారం గుచ్చివ్వండి అని పిలిచేవాడు. బాబా అలా చేసివ్వగానే ఆ దర్జీ హే రామ్, ఓ భగవాన్ రామా అని నిట్టూర్చేవాడు. అంటే బాబా మాట్లాడట్లేదు కదా, మూగవాడైపోయాడు ఈ చిన్న వయసులోనే ఈ కుర్రాడని చెప్పి బాబా సూదిలో దారం ఎక్కించిన వెంటనే ఆ భగవంతునికి ప్రార్థన చేసేవాడట చాలా హృదయపూర్తిగా. అంటే ఈ పిల్లవాడిని రక్షించు అన్నట్లుగా. ఓసారి ఆ దర్జీ ఇలా అన్నాడు, "మేర్వాన్ సేత్, మీరెంత అందంగా ఉన్నారు, యవ్వనంలో ఉన్నారు. కానీ దైవలీల ఎలా ఉందో చూడండి. దైవం మీకు మాట లేకుండా చేశాడు. నన్ను నమ్మి నాతో కటియావారికి రండి. మీరు మాట్లాడితే మీకింక ఎదురు లేదు" అన్నాడు దర్జీ బాబాతో. అంటే ఇంకా అంటే రోజు రోజుకి బాబాని చూడ్డం, ఆ అందం బాబాయితో ఆకర్షణకు లోనవుతున్నాడతను.
కానీ అది భగవంతుడని వ్యక్తం కాకపోయినా, ఏదో ప్రేమానుబంధం అతన్ని లాగేస్తోంది. అందుకని ప్రతిసారి కూడా సూదిలో దారం ఎక్కించడం నెపంతో మేరీమాను దగ్గరకు పిలుచుకునేవాట. ఆ వృద్ధ టైలరు. పిలుచుకుని ప్రతిసారి అనేవాట, "నాతో పలానా చోటుకొచ్చేయండి. అక్కడ ఆయుర్వేదం వైద్యులున్నారు. మీకు నయం చేస్తారు." ఇలా అంటూ ఉండేవాడు. ఈరోజు కూడా అలాగే అన్నట్ట. "మేరీమాన్ సేఠ్ మీరెంత అందంగా ఉన్నారు. ఈ దైవలీల చూడండి. మిమ్మల్ని మాటలు రాకుండా చేసేశారు. మీరు నాతో రండి. మీరు మాట్లాడితే మీకింక ఎదురు లేదు" అని చెప్పాట. ఆ దర్జీ చూపించిన సానుభూతి వల్ల అతని మాటలను బాబా ప్రసన్నుడై వినేవాడు. బాబాకు ఆకర్షితుడైన ఆ ముసలి దర్జీ ఒక్కొక్కసారి కావాలనే సూదిలో నుండి దారాన్ని లాగివేసి మళ్ళీ పెట్టమని బాబాను తన వద్దకు పిలిచేవాడు. ఆ రకంగా మళ్ళీ బాబాను తన దగ్గరకు రప్పించుకునే నెపంతో అలా చేసేవాడు అతను. అంటే ఆ ఆకర్షణ ఆకట్టుకుని అతను బాబాకి దూరంగా ఉండలేకపోయేవాడు. అందుకని ఏదో నెపంతో బాబాని దగ్గరకు పిలుచుకునేవాట ఆ దర్జీ. అలా ఒక అద్భుతమైన సంఘటన. బాబా ఆనందించారు. పైగా అతని ప్రేమని స్వీకరించారు కూడా. ఆఖరికి అలాగే వెళతానని కూడా చెప్పారట. అలాగా అంటే బాబా ప్రేమికులు కాకపోయినా, ఆయన పరిధిలో లేకపోయినా కూడా సామాన్య మానవులు అలా చెప్పిన వెంటనే బాబా వెంటనే అంగీకరించడం, ఆనందించడం కూడా జరిగేది అని చెప్పి ఈ సంఘటన ద్వారా మనకు అవగతమవుతుందండి. మరి ఇంకో సంఘటన ఏటంటే, అది 1947లో మౌంట్ ఆబూకి చేరుకున్నారు బాబా. సెప్టెంబర్ 25న. బాబా మౌంట్ ఆబూకి వెళ్ళడంలో ఒక కారణం ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతాలు అవన్నీ కూడా బాబాకి చాలా ఇష్టం. అక్కడ కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుందామని, మస్తుల్ని కూడా కలవడానికి ఎక్కువ సమయం గడపడానికి బావుంటుందని ఆ ప్లేస్‌కి వెళ్తారు బాబా. ఫస్ట్‌లో ఈ ప్రయాణం ఏంటంటే ఉత్తర భారత్ వరకు కొనసాగించి హిమాలయాల్లో మస్తుల్ని కలవాలి అనుకుంటారు. కానీ బాబా ఆరోగ్యం కొంచెం బావుండదనమాట. అందుకని సూరత్‌లో కొన్ని గంటలు ఈ దర్శన కార్యక్రమంలో కూడా పాల్గొన్నాక బాబా మళ్ళీ ఏం చేస్తారంటే, గుజరాత్ రాష్ట్రంలోని మస్తుల కోసం మళ్ళీ ప్రయాణమవుతారు. దీని వలన ఈ ప్రయాణ బడలిక వలన బాబా చాలా అలసిపోతారు. ఇంకా ఏంటంటే అహ్మదాబాదు, బరోడా ఇవన్నీ కూడా బాబా వెళ్ళవలసిన ప్లేసులు. కొంచెం ఆరోగ్యం బావుండకపోవడం వల్ల బాబా ఆగిపోతారు. ఈ ప్రయాణాన్ని కొనసాగించాలంటే మనం తిరిగి పింపలగాం వెళ్ళిపోయి, మళ్ళీ సెప్టెంబర్ 29న ఎప్పుడో మళ్ళీ వద్దాం మౌంట్ ఆబూ అని బాబా అనడంతో అందరూ కలిసి రైల్వే స్టేషన్‌కొచ్చేస్తారండి. అంటే పింపల్గాం, మెహ్రాబాద్ వచ్చేద్దామని. ఓ స్టేషన్‌లో వాళ్ళు ఆగుతారు. బావ చాలా అలసిపోయి ఉంటారు. ఆ గెడ్డం మాసిపోయి, బట్టలు మురికిగా ఉండడంతో చాలా అసౌకర్యంగా ఉన్నట్ట బావ. ఈ ప్లాట్‌ఫారమ్‌పై ఒక సీట్‌లో కూర్చొని, చేతి సైగలతో మండలికి భవిష్యత్తు అంటే ఫ్యూచర్‌లో ఎలా వెళ్ళాలి ఏంటి అవన్నీ చేతి సౌజ్ఞలతో చెప్తున్నారట. చెప్తుంటే బాబా సౌజ్ఞలు చేయడం గమనించిన ఒక వ్యక్తి చూసాట. అతను వెంటనే "ఇతను పుట్టుకతోనే మూగవాడా?" అని అడిగాట మండలి సభ్యుడిని. ఎవరినో అక్కడున్న వాళ్ళని. అడిగితే ఇరిచ్చి బాగా అలిసిపోయి ఉన్నాడు. దాంతో కొంచెం విసుగ్గా "దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి వెళ్ళండి" అన్నట్ట. ఇరిచ్చి చాలా స్మూత్‌గా. అంటే బాబాని చూస్తే ఆ దివ్య మంగళ స్వరూపమండి. ఆ తేజస్సు వెలిగిపోతూ ఉంటుంది. కానీ ఆయన తీరు ఆ బట్టలు మాసిపోవడం, గెడ్డం ఇవన్నీ కూడా బాబాకు అసౌకర్యంగా ఉన్నా కూడా ఎలాంటి పరిస్థితి ఏవైనా సరే ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన వేసేసుకుంటారు, వెళ్ళిపోతారు బావ. ఆరోగ్యం బావుండకపోయినా ఏదైనా సరే అది అలా జరిగిపోవాలి బాబాకెప్పుడూ కూడా. సరే ఒక చోట కూర్చుంటారు. కూర్చుని ఆ స్టేషన్‌లో బాబా చెప్తూ ఉంటే ఒకతను గమనిస్తాడు. అంటే బాబా మౌనంలో ఉన్నారు కదా! సౌజ్ఞలు చేత్తో చెప్పడంతో ఒకతను ఆపుకోలేక "అతనేమైనా పుట్టుకతో మూగవాడా?" అడిగాడు. అడిగితే ఈరిచ్చి కొంచెం అప్పటికే చికాకుగా ఉన్నాడు కదా! "మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మీరెళ్ళిపోండి" అని చెప్పాట. అప్పుడు ఆ వ్యక్తి అన్నాట, "నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు రాలేదు. నేను మీకు సహాయపడదామని వచ్చాను. ఈ పట్టణంలో ఒక దర్గా ఉంది. మీరతన్ని అక్కడికి తీసుకువెళ్తే ఆహ్, బహుశా మాట్లాడగలుగుతాడేమో. అక్కడికి తీర్థయాత్రగా వచ్చిన చాలా మంది రోగులకు నయమైంది" అని చెప్పాట. అంటే అతని దృష్టేంటి? పాపం చిన్న వయసులోనే మూగవాడైపోయాడు కదా! పుట్టుక మూగవాడైతే ఏదైనా అక్కడ దర్గాకెళ్తే అతని మూగతనం పోతుంది, మాట్లాడతాడు. చాలా మహిమ కల తీర్థయాత్రది. అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్పాట. అప్పుడు ఈయన కొంచెం అసహనంగా "మాకే చికిత్స అవసరం లేదు. దయచేసి మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి" అన్నట్ట ఇరిచ్చి. ఇంతలో జనం గుమిగూడడం, వాళ్ళందరూ మాట్లాడుకోసాగారట. ఎంత సుందరమైన వదనం, ఏమి వర్చస్సు, పాపం ఈయనకి బాల్యం నుండి మాటలు రావట. ఆ సమాధికి అతనెందుకు వెళ్ళడు? తప్పక వెళితే బావుండు. ఇంక ఒకళ్ళు అలా మాటలు చుట్టూ జనాలు గుమిగూడిపోయారట. ఇంక బాబా అన్నారట, వీళ్ళు మనని వదలరు. మనం అక్కడికెళ్ళిపోదాం" అన్నారట. అంటే వీళ్ళ నుంచి బయటపడదాము అన్న ఉద్దేశంతో ఒకటి, ఆ వ్యక్తి అంత ప్రేమగా చెప్పాడన్న ఉద్దేశంతో బాబా ఆ దర్గాకి వెళ్ళారట.
ఇరిచ్చన్నట, "మనం ట్రైన్ పట్టుకోవాలి కదా బాబా! ఇప్పుడు ఆ దర్గాకి దానికి ఎందుకు వెళ్ళడం? మన ట్రైన్ కూడా లేట్ అయిపోతుందంటే" "లేదు లేదు దగ్గరలోనే ఉంది కదా! మీరు ఈలోగా మళ్ళీ ఆ వ్యక్తే కలవ చేసుకొని, "లేదు లేదు మీ ట్రైన్ రావడానికి టైం పడుతుంది. వెళ్ళి అతనికి మాటలొచ్చడానికి ఆ ప్లేస్‌కి వెళ్లి రండి" అని ఆ వ్యక్తి మళ్ళీ హామీ ఇచ్చాట. బాబా ఇదంతా చూసి, వీళ్ళ బారి నుండి పూర్తిగా తప్పించుకోవాలంటే మనకొకటే దారి, ఆ దర్గాకి వెళ్ళడమే మంచిది అన్నారట బాబా. అందువల్ల ఇరిచ్చి ఆ వ్యక్తిని ఆ దర్గా ఎక్కడుంది అని అడగడం. మీతో వచ్చి నేను ఆ దర్గాను చూపిస్తాననడం. అంటే బాబాతో ప్రయాణం చేసిన ఏమీ తెలియని వ్యక్తి ఒక భగవంతుడితో దగ్గరుండి భగవంతుడి ప్లేస్‌నే మళ్ళీ చూపించడం చూడండి. ఎంత చిత్రమైన ఆటో బాబా ఆట. అతను చూపించడం. ఆ దారి మీరు చూపిస్తే చాలు మేమెళ్తామంటాం. ఆఖరికి మొత్తానికి బాబా ఆ దర్గాకెళ్లారట. అలా ఆ చిరునామా వాళ్ళు చెప్పాక ఇరిచ్చి, పెండ్లులతో కలిసి బాబా ఆ ముస్లిం దర్గాకి బయలుదేరెళ్ళడం. బైదులేమో ప్లాట్‌ఫార్మ్ మీదే సామాన్లతో ఉండడం. ఆ దర్గాని దర్శించారు బాబా అని రాస్తూ, ఆ దర్గాను పావనం చేయడమే కాకుండా, ఆ దర్గాను దర్శించుకుని, దర్శించబోయే కూడా ఎంతో ఆధ్యాత్మిక లబ్ధిని చేకూర్చారు అని రాస్తున్నారు. అంటే రీచార్జ్ చేస్తారంటారు చూడండి. భగవంతుడు బాబా కూడా చెప్తారు. కొన్ని కొన్ని ప్లేసులు రాముడు తిరిగిన ప్లేసు, కాశీ ఇవన్నీ బాబా ఎందుకు తిరిగారు అంటే, రీచార్జ్ చేయడం అన్నమాట. మళ్ళీ భగవంతుడు కిందకి దిగి వచ్చినప్పుడు అవతారుడుగా ఆయన కర్తవ్యం ప్రతి ప్లేస్‌కి వెళ్లి రీచార్జ్ చేస్తాడు. అలా ఆ దర్గా ప్లేస్‌ని కూడా బాబా ఆధ్యాత్మికంగా లబ్ధి చేకూర్చారు అని రాస్తున్నారు. కాబట్టి రైల్వే స్టేషన్‌లో ఈ జనాలు బాబాను చూసి ఆకర్షణలే అయిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు. అలాగే వాళ్ళ సానుభూతిని, వాళ్ళ యొక్క తపనని అంటే బాబా మాట్లాడితే బావుండు, ఇంకా బావుంటుందని ఆ దర్జీ కానీ, ఈ వ్యక్తి కానీ వీళ్ళందరూ తపన బాబాకి అర్థమైందండి. అందుకే బాబా ప్రేమకు బానిసను అనడానికి కారణం ఏంటంటే, వాళ్ళలో ఏమాత్రం స్వార్థం లేదు. ఆయనకి బాగైపోవాలి. ఇదే తపనుండేది. ఆయన భగవంతుడా? ఆయన భగవంతుడైతే ఏంటి? ఇవేమీ వాళ్ళలో లేకపోయినా బాబాని చూడగానే ఆకర్షించబడి వాళ్ళు బాబాకి నయమైతే బావుండని చెప్పి అలా సలహాలివ్వడం. బాబా చాలా ఆనందంగా స్వీకరించడం. అంటే ఎలాంటి పరిస్థితి ఎంతో అలిసిపోయి మస్తుల వలన దాని వలన చాలా అలిసిపోయి తిరిగి వెళ్ళిపోతున్న బాబాకి మళ్ళీ దర్గాని దర్శించమని చెప్తే ఇరిచ్చి లాంటి వాడే విసుక్కున్నాడు. కానీ బాబా దాన్ని చాలా అద్భుతంగా స్వీకరించి అంటే ఆ కార్యం ఆయనకి తెలుసు. ఆ దర్గాకి వెళ్లి రీచార్జ్ చెయ్యాలని బాబాకి తెలుసు కనుక, ఆ సంఘటన అలా జరగడం, అలాగా సర్వోన్నతుడు, సర్వజ్ఞుడైన బాబా మీద సామాన్యులు అలా సానుభూతి చూపించడం, ఇవన్నీ కూడా ఇరిచ్చి చెప్తూ ఉంటాడండి. చాలా అద్భుతమైన పాత్ర బాబా పోషించారు అని. దైవీ మానవుడుగా, దైవంగా మానవుడుగా ఆయన పరిపూర్ణ పాత్రని అంటే సామాన్య మానవుడిలా బాబా కనిపించేవారు బయట వాళ్ళకి. సహవాసుల్లో కూడా మనం వింటూ ఉంటాం. నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? నువ్వు ఎలా వచ్చావు అని అడిగేవారు బాబా. పైగా ఒళ్ళో పెట్టిన పిల్లాడిని కూడా మగబిడ్డ, ఆడబిడ్డ అని అడిగేవారు. అంటే అంత అమాయకత్వం నటించేవారుమాట. కాబట్టి అంటే బయట వాళ్ళు మరి అలా అనడానికి కూడా కారణం బాబా తన దైవ ముసుగుని వేసేసుకొని మానవుడిగా కనిపించి ఉండడం వల్ల వాళ్ళలా సానుభూతి చూపించారో, అదే అదృష్ట భాగ్యశాలిలో బాబా యొక్క దర్శనం జరగడం, బాబా దాన్ని స్వీకరించడం. ఇవన్నీ కూడా చాలా అద్భుత సంఘటనలండి. అంటే మౌనంలో ఉన్న బాబా ఎన్ని అద్భుతాలు చేశారు అన్నది మనం వీలుంటే ప్రతి వారం కూడా ఒక్కొక్క మౌనం అంటే ఆ మౌనంలో జరిగిన సంఘటనలు గాని, మౌనం గురించి బాబా చెప్పిన విషయాలు గాని, ఇలాంటివి ఒక్కొక్క వారం మనం తలుచుకుందామండి. 'అవతార్ మెహర్ బాబాకి జై.' జై బాబా అండి. కనకేశ్వరరావు గారు. జై బాబా అండి. నా మాట వినబడుతోందా? లోగానే ఉంది మరి నాకైతే. అదే మరి ఎందుకో ఇంతవరకు బాగానే ఉంది. ఎవరు చెప్పలే, కంప్లైంట్ చేయలేదు. మీరే అన్నారు. మామూలుగా కార్యక్రమం అంతా బాగానే అయింది మరి. ఓకే. బాగానే అయితే మరి నాకైతే బాగానే ఉంది సార్ ఇక్కడ మరి. బాగా వినబడుతుంది సార్ పండగ సార్. సౌండ్ బాగుంది. అదే సౌండ్ బాగుంది. వినపట్టలేదుట. ఇప్పుడు బాగానే ఉంది. ఓకే. జై బాబా. ఈసారి మౌనం గురించి చెప్పారు ఆవిడ. మంచి మంచి విషయాలు కోర్స్ అందరికీ తెలిసి ఉండొచ్చేమో. అయినా కూడా పునశ్చరణ చేసుకోవడం తప్పలేదు. ముఖ్యంగా ఏమిటంటే ఈ ఈ అవతారంలో ప్రత్యేక విషయం చెప్పారు. ఏమిటి అంటే ఆయన బాధ్యత ఏమిటంటే భగవంతుడి వైపుకు మరల్చడమే. అందరినీ భగవంతుడి వైపుకు మరల్చడం. దానికి ఆయన ఒక మౌనాన్ని ఒక పనిముట్టుగా తీసుకున్నారు. దానికని కాదు, ఆయన కార్యక్రమంలో ఒక భాగంగా మౌనాన్ని తీసుకున్నారు. కానీ గత అవతారంలో వచ్చారు వెళ్ళిపోయారు కానీ
అసలు ఇంత విశేషంగా ఆత్మ గురించి మానవాళికి చెప్పినటువంటి అవతారం ఇండైరెక్ట్ గా చెప్పారేమో కానీ డైరెక్ట్ గా చెప్పినటువంటి పరిస్థితులు ఎక్కువ కనబడవు గత అవతారాల్లో. కానీ ఈ అవతారంలో అలా కాదు. డైరెక్ట్ గా ప్రతి విషయం కూడా కూలంకషంగా ఆ ఆత్మని ఏ విధంగా పరమాత్మలో చేరుకోవాలి, ఆయనే అందరిలో ఉన్నాడని, అణువణువున ఉన్నాడని చెప్పి చెప్పడమే కాదు, ఆ అనుభూతి నాకుంది మీకు లేదని చెబుతూ కొందరికి అనుభూతి కూడా కలిగించారు ఆయన. అలాగే ఆయన ఫ్రీడమ్, ముక్తిని కల్పించి చాలా మందికి ఆ అనుభవాన్ని కలుగజేశారు. ఈ అవతారకి విశిష్టత మౌనం. మౌనంలోనే రియల్ థింగ్స్ ఆర్ గివెన్ అండ్ టేక్ ఇన్ సైలెన్స్ ఓన్లీ అని చెప్పారు. చాలా ఇంపార్టెంట్ అయిన మెసేజ్ అది. కానీ ఆయన అసలు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మౌనంలోనే అందరికీ కూడా ఎవరికి అందివ్వదలుచుకున్నారో ఆ హృదయాలకి చేరేటట్టుగా ఆయన ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని, నా కార్యక్రమం 100% కంప్లీట్ అయిందని కూడా చెప్పి మరి వెళ్ళారు. జై బాబా. మళ్ళీ సంగీతం కార్యక్రమంలోకి వెళ్దామండి. ఇందాక శారద గారు వాళ్ళదే. జై బాబా. శారదా ప్రసాద్ గారు. జై బాబా అండి. జై బాబా. నేను బయట ఉన్నాను, సారీ. జై బాబా. ఓకే. వేరే జై వాళ్ళకి బాబా. ఎవరికైనా సరే జై బాబా. ఇంకా రాజువాణి గారు, సత్యవాణి గారు. ఎవరి పేరు కూడా సత్యవాణి అనుకుంటాను. రాజువాణి గారు అంటే జై బాబా. సత్యవాణి గారు పాడతారా? జై బాబా. जय बाबा। మీరు పాడండి, తర్వాత విషయాలకి సిద్ధంగా ఉండాలి. हाँ, अवतार मेहर बाबा की जय। सदा प्रभु नामं सुधामृतपानं, सदा प्रभु नामं सुधामृतपानं, मेहरुनि मूर्ति सदा नी మదిలో గాంచగదో, ప్రేమ కదే మూలం. సదా ప్రభు నామం సుధామృతపానం, సదా ప్రభు నామం సుధామృతపానం, మెహరుని మోతి సదా నీ మదిలో గాంచగదో, ప్రేమ కదే మూలం. ఒకే దైవం ఒకే నామం ఒకే మార్గం అదే స్వర్గం, తికమకలైతే తిరోగమనం, తికమకలైతే తిరోగమనం. మఠాలు ముఠాలు మఠాధిపత్యాలు, మఠాలు ముఠాలు మఠాధిపత్యాలు, మెహరుని చేర్చగనోచలేవు, బాబా భాష్యమిది, ప్రేమిక సూత్రమిది. సదా ప్రభు నామం సుధామృతపానం, సదా ప్రభు నామం సుధామృతపానం, మెహరుని మూర్తి సదా నీ మదిలో గాంచగదో, ప్రేమ కదే మూలం. ప్రియతమమౌ నామములో ప్రభవించే పరవశము, అనుభవమైతే అదే మోక్షం. పూజారి వరాలు ఫలించగలేవు, పూజారి వరాలు ఫలించగలేవు, మెహరుని వరమే శాశ్వతంబు, బాబా భాష్యమిది, ప్రేమిక సూత్రమిది.
సదా ప్రభునామం సుధామృతపానం సదా ప్రభునామం సుధామృతపానం మెహరుని మూర్తి సదాని మదిలో గాంచగదో ప్రేమ కదే మూలం అవనికలు భూమికలు అహమునకే దోహదమౌ భ్రమకు గురైతే భయానకమౌ సుఖాన ప్రయాణం సాగించు విధానం సుఖాన ప్రయాణం సాగించు విధానం మెహరుని స్మరణలో సాగిపోవు బాబా భాష్యమిది ప్రేమిక సూత్రమిది సదా ప్రభునామం సుధామృతపానం సదా ప్రభునామం సుధామృతపానం మెహరుని మూర్తి సదాని మదిలో గాంచగదో ప్రేమ కదే మూలం అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అంకుల్ అందరికీ జై బాబా అండి జై బాబా అండి. ఇప్పుడు విశాల్ గారు ఒక పాట పాడాలి, తర్వాత మల్లికార్జున గారు సిద్ధంగా ఉండాలి పాటకి. జై బాబా విశాల్ గారు. जय मेरे बाबा अंकुल जय। अवतार मेहर बाबा की